మూసి తొలి దశ పనులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ఇకపై టీచర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, బీబీజీ రామ్జీ పథకంపై న్యాయ పోరాటానికి నిర్ణయం. కేబినెట్ భేటీకి కొండా సురేఖ గైర్హాజరు. వైటీడీ బోర్డు ప్రకటనపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం. విదేశాల నుంచి వచ్చిన కేబినెట్ కు దూరం. సీఎం రేవంత్ ను కలిసిన ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు 2000 ఇందిరమ్మ ఇళ్లు అదనంగా ఇవ్వాలని వినతి. ఐటీడీఏలను బలోపేతం చేయాలని రిక్వెస్ట్. సవాళ్లు చేసి మంత్రులు తోక ముడిచారు. జూపల్లి తెలంగాణ భవన్ కి ఎందుకు రాలేదు? చీము నెత్తురుంటే రాజీనామా చేయాలన్న హరీష్. మంత్రులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కి అవగాహన లేదు. అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడతామన్న కేటీఆర్. అవినీతికి హరీష్, కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లు. సవాలంటారు, సర్దుకొని పోతారు. డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్న పొంగులేటి. గన్ పార్కు రావాలని మేము అనలేదు. మేం వెళ్లిపోయాక మీరొస్తే మా తప్పు కాదు. కేటీఆర్, హరీష్ విమర్శలకు పొన్నం కౌంటర్. 46 మంది రేవంత్ కు వ్యతిరేకంగా ఉన్నారు. సీఎం ను మార్చాలని మంత్రులు హైకమాండ్ అడిగారు. ప్రియాంక, కేసీ వేణుగోపాల్ కాపాడుతున్నారన్న ఏలేటి. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు. వైసీపీ సంగతి దేవుడే చూసుకుంటాడన్న చంద్రబాబు. మావిగంతో వైసీపీ మరింత నష్టపోతోంది. 2029లో కూడా జగన్ సీఎం కాలేరు. ఒక్క సీటుకే పరిమితం కాబోతున్నారన్న సీఎం రమేష్. సాయి కృష్ణ కేసులో నాగరాజుకు సిట్ కస్టడీ. 8 రోజులు అనుమతి ఇచ్చిన కోర్టు. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ఆదేశం. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం. మాజీ డీజీపీలు, అధికారులకు భద్రత కుదింపు. 20 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తొలగింపు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీబాయి బదిలీ. ప్రాధాన్యత లేని పోస్ట్ కు పంపారంటున్న బీఆర్ఎస్. ట్రాన్స్ఫర్ పై రాజకీయం చేస్తున్నారన్న వేముల వీరేశం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన. అభివృద్ధి చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. మా జోలికొస్తే జాలి చూపించం. తాము ఎవరి జోలికి వెళ్లబోమన్న ఆదినారాయణ రెడ్డి. స్పీడ్ పోస్ట్ తో 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రా అరెస్ట్. మెడిసిన్ పేరుతో సరఫరా చేస్తున్నారన్న సజ్జనార్. డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ. ఇప్పటికే 200 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు. బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు. ప్రధానికి కేసీ వేణుగోపాల్ బహిరంగ లేఖ. అయోధ్య విరాళాల చోరీపై జోక్యం చేసుకోవాలి. ఉన్నత స్థాయి సంస్థతో విచారణకు డిమాండ్. అమిత్ షాతో నితిన్ నబీన్ భేటీ. కొత్త జాతీయ కార్యవర్గ ప్రకటనపై చర్చ. తెలంగాణ టూర్, రాజకీయ పరిస్థితులపై వివరణ. భారత్ లో జపాన్ ప్రధాని తకాయిచి పర్యటన. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. జపాన్ అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందన్న మోదీ. ముంబైలో మ్యాన్ హోల్లో పడి ఒకరి మృతి. 4 సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మేయర్. ఇప్పట్లో పెట్రోల్ ధరలు తగ్గవు. ఇప్పుడు అందిస్తున్న పెట్రోల్ ఎక్కువ ధరకు కొన్నాం. తగ్గించాలని ప్రజలు కోరద్దన్న హర్దీప్ సింగ్.